హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మీ ప్రసన్న ఇవాళ అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఎందుకంటే మోస్ట్ సీనియర్ యాక్టర్ అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ టాలీవుడ్ హీరో సుమన్ గారు ఇవాళ మనతో ఉన్నారు సార్ ఇది ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో నలుగుతున్న మాట మీరు కూడా వినే ఉంటారు ఇది కొంతమంది హీరోల వల్లే మీకు అలాంటి ప్రాబ్లం వచ్చింది అని చాలా మంది ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు అది మీ తరఫు నుంచి ఒక క్లారిటీ ఇస్తారు ప్రతి మనిషికి ఒక బ్యాడ్ టైం నోటి వస్తుందండి బ్యాడ్ టైం రకరకమైన రూపంలో వస్తుంది జైల్ అనేది ఇంకొక రూపం డిజీజ్ అనేది ఇంకొక రూపం వెల్త్ ఫెయిలియర్ లాస్ అవడం ఎక్కడ ఉన్నత స్థాయిల నుంచి కింద పడిపోవడం రకరకంగా ఇలా ఉందన్నమాట ఇప్పుడు జైలుకి చాలా మంది పొలిటీషియన్స్ వెళ్ళారు ప్రతి ఒక్కరు వెళ్తున్నారు అవును సార్ చెప్పలేము ఇప్పుడు తప్పు చేశారా తప్పు చేయలేదని ఎవరికి తెలియదండి తప్పు చేయకపోతే జైలుకి ఎట్లా వెళ్తారండి అంత ఈజీయా సో ఎక్కడ ఏదో జరిగింది నేను చెప్పట్లా వాళ్ళ తరపున మనుషులు ఉంటారు కదా వాళ్ళు తప్పు చేసినా వీళ్ళు సంతకాలు ఉంటాయి కాబట్టి వీళ్ళే రెస్పాన్సిబుల్ దానికి ఎస్పెషలీ సీఎం డైలీ కూర్చొని 100 ఫైల్ చూడలేరు కదా 100 ఫైల్ సైన్ చేయమని చెప్పి సెక్రటరీ చెప్తాడు అన్నీ చెక్ చేశామని అడుగుతారు చెక్ చేశాను అంటారు సెక్రటరీ కూడా తప్పు చేసాడు నేను చెప్పను ఆయన కూడా ఇంక చాలా ఇది ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి అలా బ్రౌజ్ చేసి ఇచ్చేసి ఉంటారు అక్కడ ఏదో ప్లేస్లో మిస్టేక్ ఇది టైం ఫ్యాక్టర్ అనేది చాలా పెద్ద ప్లే చేస్తుంది లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో అది కెరియర్ ఉండొచ్చు హెల్త్ ఉండొచ్చు వెల్త్ ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు అన్నిట్లో అది ప్లే చేస్తుంది ఆ ప్లేలో అంటే ఆ పొజిషన్స్ అంటారు నేను ప్లే అంటే ఆ గ్రహాల పొజిషన్స్ చూసారా అది మనిషిని ఎంత దూరాన్ని తీసుకెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కూడా చేయిస్తుంది సూసైడ్ కూడా చేయిస్తుంది అంటే గ్రహాల అనుకూలంగా అంటే మీరు ఇలాంటివన్నీ చాలా అండి నేను అసలు వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి గ్రహాలు ఎంత ప్రభావం చూపిస్తుందని మీకు తెలియదండి నేను అస్ట్రాలజీ నేను చూశాను రీసెర్చ్ చేశాను అన్ని చేశాను చాలా మంది ఏదో పిచ్చివాడు ఏదో మాట్లాడతారు అనుకుంటారు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఏమీ ఉండదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారంటే పర్ఫెక్ట్గా ఉన్నారండి మీరు అనవసరంగా మీరు భయపడుతున్నారో ఆలోచిస్తున్నారు అంటారు కానీ పేషెంట్కి తెలుసు దెర్ ఈస్ ఎ ప్రాబ్లం అని ఆ ప్రాబ్లం ఏంటి తెలుసుకోవాలంటే జాతకం తీసుకోవాలి మంచి అస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళిపోతే వాడు మెడికల్ అస్ట్రాలజీ అంటారు మీ ఏ గ్రహం చూస్తుందో ఆ గ్రహం చూసేటప్పుడు దానివల్ల ఇచ్చే ప్రభావం అనేది జీవితం మీద పడుతుంది డాక్టర్ కన్నా గొప్పవాడు అస్ట్రాలజర్ అండి డాక్టర్ అన్నవాడు మెషిన్లో చెప్తాడు సో తెలిసిపోతుంది మెషిన్లో తెలియలేదు ఏం బాగానే ఉంది కానీ ప్రాబ్లం ఉంది ఎక్కడ తెలుసుకుంటారు మీరు అది నెక్స్ట్ నాడి జోష్యం చూసారా కరెక్ట్ నాడి జోష్యం దగ్గరికి వెళ్తే అక్కడ వస్తుంది నెక్స్ట్ మీ చెయ్యి కరెక్ట్ పామిస్ట్రీ కరెక్ట్ చాలా మంది బోగస్ ఉంటారు ఇప్పుడు అంతా డబ్బులు తీసుకునే మనం ఏమీ చెప్పకూడదండి మన చెయ్యి కానీ నాడి జోష్యం అదే వేలుముద్ర ఇచ్చినప్పుడు ఏమీ చెప్పకూడదు జస్ట్ ఆ క్లూ అంటే ఫాదర్ మదర్ పేరు మాల సాలా చిన్నది దాని తర్వాత అది దాంట్లో రావాలి దాంట్లో అద్భుతంగా వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ నాడి జోష్యం వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే అది నమ్మలేని నిజం చెప్పాలి ఎందుకంటే 2000-3000 సంవత్సరం క్రితం రాసిన నాడి ఇది కదా దాంట్లో మీ పేరు ఉంటుంది మీ తల్లిదండ్రుల పేరు ఉంటుంది అప్పట్లోనే ఉంటుందా సార్ మీ ఫ్యూచర్లో ఇలాంటి ఫలానా తాళపత్ర గ్రంథాలండి ఫలానా తల్లిదండ్రికి ఈ పిల్ల పుడుతుంది పేరు అన్నీ ఉంటాయి పెళ్ళిది వస్తుంది వృత్తి వస్తుంది అన్నీ వస్తుంది ఒక్క మరణం మట్టుకు రాదు వాళ్ళు చెప్పరు ఉంటుంది దాంట్లో వాళ్ళు చెప్పరు వాళ్ళు చదవరు వాళ్ళు బట్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్కి పరిష్కారం ఉంది దాంట్లో నాకు అవి నేను చేశాను నా ప్రాబ్లమ్స్ రీసెర్చ్ కాదు నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవన్నీ నేను చేయాల్సి వచ్చింది ఓకే అంటే సొల్యూషన్ కోసం ఇవన్నీ మీరు కనుక్కోవడం జరిగింది అప్పుడు నాకు ఆ కేసు వచ్చినప్పుడు అయిపోయాడు సుమన్ ఇంకా ఆడు జైలు నుంచి వాడు శవం బయటకు వస్తుంది రకరకంగా మాట్లాడారు ఇంకా నా మీద వేసిన నింద అట్లా కాదు ఓకే సో నేను కూడా మెంటల్గా ఇంకా మనం బయటకు వచ్చి ఏం చేస్తాం నాకైతే నేను ఏమీ చేయలేదు నా కాన్ఫిడెన్స్ నాకు తెలుసు ఎవరిని నేను బ్లేమ్ చేయాలి కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకరొకరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు జగన్కి పడట్లేదండి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏం జరిగినా జగనే చేశారండి జగన్కి ఏం జరిగినా చంద్రబాబు నాయుడు చేశారండి కానీ జగన్ గ్రూప్లో పడని వాళ్ళు కూడా ఇది చేయవచ్చు ఎందుకంటే బ్లేమ్ చంద్రబాబు నాయుడు మీద వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గ్రూప్లోనే కొందరు పడకపోతే మనం ఏదైనా చేసామంటే జగన్ చేసినట్టే వస్తుంది కదా కానీ మన కక్ష మనం తీర్చుకుంటామని చెప్పి అలా కూడా ఉన్నారు సాడిస్ట్ సో అట్లా కూడా ఉన్నారు
నేను కాదంటలేదు, బట్ నేను ఎవరిని నేను బ్లేమ్ చేయట్లా. అది నా టైం, ఆ పీరియడ్, అప్పుడు ఆ గ్రహాలు అలా రావడంతో ఇలా వెళ్ళాల్సి వచ్చింది, అన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. మళ్ళీ బయటకు వచ్చి కండిషన్ బెయిల్, తర్వాత బెయిల్ రిలాక్సేషన్ వచ్చి బయటకు వచ్చినప్పుడు ఏమీ లేకుండా కంప్లీట్ క్లీన్ చిట్తో బయటకు వచ్చేది. బట్ టైం పోయింది, హెల్త్ పోయింది, అని వెల్త్ పోయింది, అన్నీ పోయింది. బట్ దేవుడి దేవాలయం ఏంటి, కాంపన్సేషన్ వాజ్ వెరీ గుడ్. అంటే అన్నమయ్య వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్, ఆర్టిస్ట్గా నాకు సినిమాలు, మళ్ళీ బయటకు వచ్చి. అంటే సార్ అలా మీరు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఏమన్నా మళ్ళీ బ్యాడ్ నేమ్, అంటే ఇలా వచ్చారు సినిమాల్లోకి తీసుకోవాలా లేదా అనే దాంట్లో ఇష్యూస్ ఏమన్నా నడిచాయి? ఏం అవ్వలేదు, ఎందుకంటే నేను అప్పుడు జైల్లో ఉన్నప్పుడే సినిమాలు రిలీజ్ అయిందండి, సినిమాలన్నీ హిట్. అప్పుడు కనుక ఫ్లాప్ అయి ఉంటే అది నెగిటివ్ చూపించేది. జైల్లో ఉన్నప్పుడే సినిమాలు హిట్ అండి. కంచుకోవచ్చం, చాదస్తమ్మకుడు, ఇంకా 5-6 సినిమాలు రిలీజ్ అయింది, అన్ని హిట్, అన్ని 100 days హిట్, అంటే 100 days. సో అక్కడ అంటే ప్రజలకి మెయిన్గా తెలిసింది ఏంటంటే, ఈయన ఎందుకు అవన్నీ చేయాలి, ఈయన చేయాల్సిన కర్మ ఏంటి. ఇప్పుడు అమ్మాయిలకి విషయం వేసారండి, ఈయన దొరకని అమ్మాయిలా, ఈయన ఎందుకు అలా అమ్మాయి వెనకాల పరిగెత్తి వెళ్ళిపోవడం, అందులో ఆ ఫోటోలు గిట్టలు ఏదో పెట్టారు, చాలా అంటే వెరీ చీప్ క్లాస్ అమ్మాయిలు. ఇప్పుడు ఏమైనా అందమైన అమ్మాయిలు కూడా పెట్టుంటే పర్లేదు, ఇంత ఇది అనేది లాజిస్టిక్గా మార్చడం మొదలు పెట్టారు. సో ఇది ఈ లోపల స్టోరీ వచ్చేసింది, ఎవరో ఒకరు ఉన్నారంట ఇలా జరిగిందని, ఇది అది ఇది అని చెప్పి కావాలని చేశారంటని చెప్పి ఇవన్నీ వచ్చింది. సో ప్రజల్లో నా మీద ఎక్కడ లేదండి, తెలుగు ప్రజల్లో ఎక్కడ లేదు. దానికి ప్రూఫ్ ఏమో నా సినిమాలు హిట్ అవడం, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలు బందిపోటు, ఉగ్రనేత్రుడు, పల్నాటి కాటేశ్వర ప్రసాద్ గారు తీసిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్లు. కండిషన్ బెయిల్లో ఉన్నప్పుడే యాక్ట్ చేసిన సినిమాలు, ఏం స్టూడియోలో షూటింగ్ వరకే, బయటికి వెళ్ళడానికి లేదు. అప్పుడు కాటేశ్వర ప్రసాద్ ధైర్యంగా వచ్చేసి నాతో సినిమా తీసి, నా పోర్షన్ ఏమేమి తీసి మిగతా పోర్షన్ బయట తీసి ఆయన తీసాడు, సినిమా రిలీజ్ చేశారు. 100 days సినిమాలు, పెద్ద పెద్ద సినిమాల మీద ఆయన అది వేసారు. తర్వాత ఇంకా అన్నమయ్య తర్వాత ఈ లోపల చాలా కమర్షియల్ ఫిలిమ్స్, ఈ ముంగుడి పెంకి పెళ్ళం, ఇవన్నీ అయిన తర్వాత నేను అన్నమయ్యకు వచ్చాను. సో ఇప్పుడు అన్నమయ్యలో టర్నింగ్ పాయింట్ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చాలా సార్, ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు మిమ్మల్ని. సో చూడండి, అక్కడ ఆ ప్లానెట్ మారి ఇంకో ప్లానెట్కి ఎంటర్ అవుతుంది. ఏ జనాలు ఆ టైంలో ఒక రకంగా అనుకున్నారో అదే మనిషిని మళ్ళీ జనాలు దేవుడి కింద యాక్సెప్ట్ చేయడం. దేవుడు అదే వెంకటేశ్వర స్వామి అంటే ఈయనే, అంటే ఆ రోజులో రామారావు గారు, కృష్ణ అంటే ఆయనే, శ్రీకృష్ణ అంటే ఆయనే. ఈ తరానికి సుమన్ అంటే అది వచ్చి అదే ప్లానెటరీ పవర్ అండి.